గేమ్ చేంజర్ నెక్స్ట్ రాబోయే సినిమా టాప్ ఫిల్మ్ గేమ్ చేంజర్. ప్రపంచం అంతా కూడా ఆ సినిమా గురించి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ సినిమాకి కూడా పనిచేశారు. దాని ప్రోగ్రెస్ ఏంటి, ఎంతవరకు వచ్చింది? అది నాకు తెలిసి అంటే ఒక 60-70% అయిపోయింది సినిమా అంతా. ఒక 60-70%. నేను అనుకోవడం సంక్రాంతికి అవుతుందేమో అనుకుంటున్నాను. ఓకే, అంటే సంక్రాంతికి అనేది వాళ్ళు ఎవరు నాకు చెప్పలేదు, నేను అనుకోవడం. మీరు అనుకుంటున్నారు సంక్రాంతికి వస్తుంది అనుకుంటున్నా. సంక్రాంతి కాకపోతే సమ్మర్ అవుతుంది. కానీ చాలా లేట్ అనుకున్న దానికంటే కూడా చాలా లేట్ అయిపోయింది అనేది బాగా ఫ్యాన్స్ నుంచి వస్తూ ఉంది. దానికి తగ్గట్టుగానే ఆ విజువల్స్ ఉంటాయి అనేది మీరు అనుకుంటున్నారా? అద్భుతంగా ఉంటుంది సినిమా, సమస్య లేదు. అదొక నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్. ఓకే, ఎంత డబ్బు పెట్టినా సరే ఇప్పుడు డబ్బు పెడతానికి ప్రాబ్లం లేదు దేశం. దేనికంటే ఇప్పుడు 600 కోట్లు అమ్మో ఏమైంది అనుకున్న టయానికి 5 రోజుల్లోనే ఆ డబ్బు కళ్ళారా చూసేసిన ప్రొడ్యూసర్స్ మనం చూసాం కాబట్టి. ఇకపోతే మీ పెళ్ళికి ఎంతో కొంత సాయం చేసిన దిల్ రాజు గారు ఆ సినిమాకు ప్రొడ్యూసరు. అది ఒక్కసారి ఏం లేదు, ఆ కనెక్షను నేను లాస్ట్ టైం కరెక్ట్గా నేను మిస్యూజ్ చేశాను. ఇప్పుడు ఒకసారి మీ పెళ్ళికి టాపిక్ ఇచ్చి దిల్ రాజు గారు ఎలా పర్ఫెక్ట్గా కుదిర్చారు అనేది చెప్పండి అన్న ఒకసారి. అది యాక్చువల్గా అప్పుడు నేను దిల్ రాజు గారికి ఒక సబ్జెక్టు చేస్తున్నా. యాక్చువల్గా ఆయన ప్రొడక్షన్లో అది ఫస్ట్ సినిమా అవ్వాలి, నేను రచయితగా నాకు ఫస్ట్ సినిమా అవ్వాలి. రాస్తున్నప్పుడు నాకు పెళ్లి కుదిరింది. ఇక్కడ దిల్ రాజు గారి ఆఫీస్ ఉండేది అక్కడ మన సాగర్ సొసైటీ రోడ్ నెంబర్ 10లోను 12లోను బంజారా హిల్స్. ఓకే, మా మామయ్య గారు నన్ను చూడటానికి వచ్చాడు. అసలు ఏంటి హైదరాబాద్లో వీడి పరిస్థితి ఏంటని చూడటానికి వచ్చాడు. అప్పుడు నేను ఇక దిల్ రాజు గారికి ఫోన్ చేసి, సార్ ఇట్లా నాకు పిల్లనిస్తున్న మామగారు వస్తున్నారు అంటే, అవునా అని చెప్పి కారు పంపించారు. కారు పంపించి కారుతో పాటు ఓ 10,000 రూపాయలు క్యాష్ ఇచ్చి పంపించారు. ఆ రోజుల్లో 10,000. ఇంకా 10,000 తీసుకొని మా మామగారిని కారులో కూర్చోబెట్టుకొని హైదరాబాద్ అంతా తిప్పించారు. ఇక అదంతా నాదే అనుకున్నాడు ఆయన. ఆ ఫ్లాటు ఇది సామాన్యంగా లేదు, ఈ కారు వీడి దగ్గరే ఉంటుంది కావాలి, ఈ ఫ్లాటు వీడిదే కావాలి అని చెప్పేసి మొత్తం అనుకొని ఇక 2-3 ఆలోచనలు లేకుండా పెళ్ళికి ఓకే చేసి ఓకే ఫిక్స్ అప్పటిదాకా. ఆ తర్వాత సరే అది కొన్ని కారణాల వల్ల అది జరగలేదు ఆ ప్రాజెక్టు. ఆ తర్వాత మళ్ళీ నేను పెళ్ళైన తర్వాత మళ్ళీ వచ్చి అవకాశాల కోసం రూమ్ తీసుకొని ఉంటున్నప్పుడు మళ్ళీ వచ్చాడు ఆయన. అప్పుడు చూసాడు రూమ్, ఒరిజినల్ రూమ్. అసలు ఇదే ఇది బతుకు ఇక్కడ. అదేమన్నాడు అప్పుడు? నేను అప్పుడు చూసినదంతా వేరే అన్నాడా? వస్తాయిలేండి సార్, అన్నీ అయ్యే వస్తాయి మామగారు, ఎందుకు మీరు ఫీల్ అవుతారు, ఏం పర్లేదు, నా నమ్మకం ఉంది, అన్నీ అయ్యే వస్తాయేమో. బాబాదేవులు వచ్చింది. ఇది జరిగి 20 years అయింది. 20 years పైనేగా. 20 years పైన ఉంటుంది. నా పెళ్ళి అయిందే 99లో. అది 25 years. 25 years. అది జస్ట్ నాకు అది ఎప్పుడు అనుకున్నా కూడా మంచి మెమరీ లాగా. దిల్ రాజు గారిని చూడగానే మీరు గుర్తొస్తున్నారు. చాలా కాలం తర్వాత దిల్ రాజు గారికి పనిచేస్తున్నట్టున్నారు గేమ్ చేంజర్ సినిమా. ఆయన ఫస్ట్ సినిమాకి పనిచేయాల్సింది, ఆయన 50వ సినిమాకి పనిచేస్తున్నారు. ఇకపోతే ఈ అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్, అమితాబ్ బచ్చన్ క్యారెక్టరే మెయిన్ హీరో అంటున్నారు. ఇది మీ దాకా వచ్చిందా? సహజంగా అనుకుంటారు, ఏముంది అందులో. అంటే దీని కంటిన్యూషన్ కొనసాగింపు వచ్చే కల్కి 2లో అసలు సెస్సలు కథ రాబోతుంది. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ప్రభాస్ గారు కానీ, అమితాబ్ బచ్చన్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ కథ కోసం చేశారే తప్ప ఇందులో ఆయనకి ఎక్కువగా ఉంది, ఈయనకి తక్కువగా ఉంది అని వాళ్ళు ఆలోచించలేదు. అంటే వాళ్ళంత గొప్పగా ఈ కథని ప్రేమించాలనేది ముందు మనం ఆలోచించుకోవాలి. కరెక్ట్. ఆయన కొట్టేస్తున్నాడు, నేను పడిపోతున్నాను, నేను తిరిగి ఆయన కొట్టలేకపోతున్నాను అన్న ఆలోచన ప్రభాస్ గారికి రాలా. అవును, ఎందుకంటే ప్రభాస్ గారు అక్కడ చూస్తుంది అశ్వత్థామని. 8 అడుగులు పొడుగున్న అశ్వత్థామని. అశ్వత్థామని కొట్టడం అంటే సామాన్య విషయం. అశ్వత్థామని కొట్టలేం కదా. అవును. తర్వాత ఇతను కర్ణుడు అని రివీల్ అయినప్పుడు తనకి తెలియదు తను కర్ణుడు అని. తనకి తెలియకుండానే తనలో ఉన్న కర్ణుడు బయటకు వచ్చాడు. ఓకే, ఆ వెపన్ పట్టుకోగానే అప్పుడు ఒక్కసారి అసలు ఏంది నెక్స్ట్ పొజిషన్ ఏంటి, నెక్స్ట్ పార్ట్లో ఎలా ఉంటుంది ప్రభాస్ది అనేది ప్రభాస్ గారి ఫ్యాన్స్ మొత్తం
మొత్తానికి ఒక సాటిస్ఫాక్షన్. నిజమే కదా, ఒక చిన్న ఆకు కూడా సాయం చేసింది. ఆకు కూడా సాయం చేసింది. అంటే పార్ట్ 2లో ప్రభాస్ గారిని ఎలా చూపించబోతున్నారు, ఆయన కర్ణుడు అని ఆయనకి తెలిసిన తర్వాత కథ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఏంటి పరిస్థితి. యాక్చువల్గా మనం మాట్లాడుకుంటే మహాభారతానికి సంబంధించి కర్ణుడు కౌరవుల పక్షాన ఉన్నాడు కాబట్టి విలన్. మామూలు జనాలు ఆలోచించే విధానంగా ఆలోచిద్దాం. ఒక ప్రేక్షకుడు పాండవులందరూ హీరోలు, కౌరవులందరూ విలన్లు. సింపుల్ టాక్టిక్స్. ఇది మహాభారతం. వాళ్ళు 100 మంది, వీళ్ళు 5 105 కలిసి పోట్లాట. ఇది కామన్గా అందరికీ తెలిసిన విషయం. కానీ ఇందులో కర్ణుడు కానీ, అశ్వత్థామ కానీ, ద్రోణాచార్యుడు కానీ వీళ్ళందరూ కూడా కౌరవుల పక్షానే ఉన్నారు. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కర్ణుడు రూపంలో నెక్స్ట్ రాబోతున్నాడు అంటే, కర్ణుడిగా చేసిన ఇతనని హీరోగా మీరు ఎలా చూపిస్తున్నారు? కర్ణుడిని హీరోగా చూపించడం కొత్త ఏం కాదు కదా, ఎన్టీ రామారావు గారు చూపించారు కదా దానివీర సూరకర్ణ. ఇప్పుడు అసలు ఇంకో విషయం ఏంటంటే, అంటే నా ప్రశ్న కరెక్టా కాదనేది కూడా మీరు చెప్పండి. అదే నేను చెప్తున్నా. ఇలాంటి ప్రశ్నలు చాలామంది అడుగుతున్నారు. వాళ్ళందరికీ ఒకటే సమాధానం, కథకుడు ఎవరిని హీరో చేయాలనుకుంటే వాళ్ళని హీరో చేస్తాడు. సబాష్. ఇప్పుడు హీరో